అన్నకు ఆహ్వానం. జగన్ నివాసానికి వెళ్లిన షర్మిల కుమారుడి పెళ్లి కార్డు అంద అందజేత. ప్యాలెస్ లో ఉంది పావుగంటే. తర్వాత కేసరపల్లిలో భర్తతో సమాలోచన. అనంతరం ఇద్దరు ఢిల్లీకి. నేడు ఖార్గే రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లోకి. సీఎం అవ్వగానే జగన్ మమ్మల్ని దూరం పెట్టారు. విధి లేని పరిస్థితుల్లోనే ఏపీ రాజకీయాల్లోకి. ఆ పరిస్థితులు కల్పించింది జగనే. కాంగ్రెస్ లో షర్మిలకు ఏ బాధ్యతలు ఇచ్చినా ఓకే, అది రాహుల్ ఇష్టం. భర్త అనిల్ వెల్లడి. కడప ఎయిర్పోర్ట్ లో టీడీపీ నేత బీటెక్ రవితో మాటామంతి. చూడండి, ఏపీ రాజకీయాల్లో ఎంతటి కుటుంబ రాజకీయం జరుగుతుందనే చూడుర్రి మీరు. ఇక్కడ సీఎం అవ్వగానే జగన్ దూరం పెట్టిందని అట కోపం అట వీళ్ళకు. విధి లేని పరిస్థితుల్లో ఏపీ రాజకీయాల్లోకి. అంటే ఒకవేళ ఇక్కడ తెలంగాణ ప్రజలు షర్మిలను గనక దీవిస్తే ఈ రాక్షసి ఇక్కడనే ఉండేది అన్నట్టు. షర్మిల అనే ఒక ఆంధ్ర నాయక రాక్షసి మన దగ్గర పడి మనల్ని పీక తినేది అన్నట్టు. అక్కడ పీక తినే అవకాశం ఇస్తలేరు కాబట్టి విధి లేని పరిస్థితుల్లో మేము ఏపీలోకి వచ్చి రావడం జరిగింది. మా బామ్మర్దిని ఇబ్బంది పెట్టే కార్యక్రమానికి అయితే మేము శ్రీకారం చుడుతున్నాం అని ఏమంటాడు భర్త అనిల్. షర్మిల భర్త అనిల్ అంటాడు. రాహుల్ ఏది ఇచ్చినా ఓకే అంటాడు. వార్డు నెంబర్ ఇస్తారు, మరి ఓకే అంటారా? సీఎం సీట్ ఇస్తాం నీకు, కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇస్తామంటే ఉరికిన్లు. ఏది ఇచ్చినా ఓకే, అమాయకంగా ఏది ఇచ్చినా ఓకే. మరి ఏది ఇచ్చినా ఓకే అయితే అన్న ఏది ఇయ్యలేదు, మరి ఎందుకు ఉండలేదు అక్కడ? అన్న దూరం పెట్టినానే కదా నువ్వు కాంగ్రెస్ నుండి ఈ రాజకీయం చేసేది. నీకు నిజంగా రాజకీయాల్లో ఏ పదవి మీద ఆశ లేకపోతే, కోరిక లేకపోతే అన్న దూరం పెడితే పోనీలే, అన్ననే కదా అని ఎందుకు ఊకోలే? నీకు రాజకీయం అనే ఆసక్తి ఉన్నది, పదవి అనే వ్యామోహం ఉన్నది, అధికారం అనే వ్యామోహం ఉన్నది. ఇక్కడ చూడండి, కేపాల్కు పట్టిన గతి పడుతుంది అగీనకు, గీ అనిల్కి. కేపాల్ ఎందుకు పిచ్చోడైంది అనుకుంటారు మీరు? దేవుణ్ణి మోసం చేసిండు కేపాలు. మనుషులను మోసం చేస్తే ఏం కాదు, దేవుణ్ణి మోసం చేయద్దు. ఆయన ఎదిగింది ఎవరి ద్వారా? బైబిల్ పట్టుకొని ఒక సువార్థికుడిగా సువార్తను బోధిస్తూ ప్రపంచ దేశాల్లో ఒక బోధకుడిగా, క్రిస్టియన్ బోధకుడిగా ఒక గొప్ప పేరును తీసుకొచ్చుకున్నాడు. ఎవ్వరు విమర్శించలేదు ఆయన అప్పటి వరకు. ఎప్పుడైతే దేవుడు అంతా ఆశీర్వదించి ఆయనను పై స్థాయిలో పెట్టి దీవిస్తే రాజకీయం అనే ఓ వేషం కట్టి పిచ్చోని లెక్క ఏది నోటికత్తే అది మాట్లాడుకుంటా ఆఖరికి దేవుని చిన్నతనం చేసి తూకుంటాడు. అన్ని మొత్తం పిచ్చోని చేసి పడేసింది. ఇప్పుడు గదే గతి ఈ అనిల్కి రాబోతుంది. ఎవడైతే దేవుని మీద రాజకీయం చేస్తాడో, అది హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, ఎవడు కానీ, వాడిని పిచ్చోని దేశ బాధ్యతను దేవుడే తీసుకుంటాడు. వీళ్ళకి అవసరం, ఈయనకు అవసరమానే? దైవబోధకుడు ఏమైనా రాజకీయాల గురించి ఈయనకేం అవసరమే? అంటే వీళ్ళు చేస్తుంది రాజకీయమే. వీళ్ళు పేదలు బాధల్లో ఉంటే దేవుని ద్వారా స్వస్థతపరుస్తామని చెప్పడం అంతా ఇప్పుడు ఒట్టిదన్నట్టే. రాజకీయ నాయకుని పని రాజకీయ నాయకుడు చేసుకుంటూ పోతాడు. దైవజనుడిగా నీ పని నువ్వు చేసుకుంటూ పోవాలి. నీకు రాజకీయాలకి ఏం సంబంధం? అంటే నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? పేద ప్రజలను మోసం చేయట్లేదు దేవుని పేరు మీద. ఈయన ఎవరనుకుంటాను నేనే? బాబానైనా. చూడండి, ఒక పేద మహిళ, ఒక ఎస్సీనో, ఒక బీసీనో, ఒక ఎస్టీనో, ఆమెకున్న బాధక సాధకాల కోసమో లేకపోతే ఆమెకు జరిగిన మంచి కోసమో, మంచి జరిగిందో ఒక బైబుల్ పట్టుకొని చర్చికి పోతే దాడులు చేస్తారు. ఈయన మీద దాడి జరుగుతుందా? ఎందుకంటే ఉన్నత ఏదైతే ఆధిపత్య వర్గాలు ఉంటాయో వాడు ఎక్కడి నుండి ఏ మతానికి చేరినా దాడి జరిగేది. వాడు ఏ మతంలో నుండి ఏ మతంలోకి పోయినా దాడి జరిగేది. వాడు ఓ పార్టీ నుండి ఓ పార్టీలోకి మారినా దాడి జరిగేది. ఈ సన్యాసులు కొట్టుకుంటాను చూడు, ఇప్పుడు ఈ సన్యాసులు కొట్టుకుంటాను. వీళ్ళేమో కొట్టుకసత్తాలు కార్యకర్తలు, లీడర్లు ఏమో ప్రశాంతంగా ఉంటారు. అట్లనే మతంలో కూడా పై స్థాయిలో ఉన్నోడు, ఆధిపత్య వర్గాలోడు ఎప్పుడు సేఫ్గానే ఉంటాడు. వాడు బోధకుడైనా సేఫ్గానే ఉంటాడు, భక్తుడైనా సేఫ్గానే ఉంటాడు. కానీ ఈ అణగారిన వర్గాలు, అణిచివేతకు గురైన వర్గాలు మతం మారినా దాడులే. వాడు ఒకవేళ బోధకుడిగా మారి దేవుని గురించి బోధించినా కూడా దాడులే. ఈ రాజకీయం ఎప్పటికప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఈయనకు అవసరమా రాజకీయం? రాజకీయం గురించి మాట్లాడతాను. చేస్తాడు, మీకు కూడా అవుతుంది. కేపాల్కు పట్టిన గతి ఈ అనిల్ బ్రదర్కు పట్టకపోతే చూద్దాం.